ప్రభావతి డబ్బుల్ని దొంగతనం చేసింది మీనాని అవమానించిన ప్రభావతి. కామాక్షి దగ్గరికి వెళ్లి నిజం తెలుసుకున్న బాలు. ప్రభావతికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకుందాం అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని పూర్తిగా చూడండి. ఇక ప్రభావతి వాళ్ళ స్టూడెంట్ వాళ్ళ మమ్మీ అయితే శారీస్ చూపిస్తుంటే 40,000 అని చెప్పేసి ఆవిడ చెప్పడంతో, ఏంటి చీర 40,000? ఊరికే అన్నానండి, చీర 40,000 కాదు కానీ తీసుకోండి, ఊరికే అన్నాను అని చెప్పేసి ఇక ఆవిడ అంటుంటే, సరే సరే ఈ శారీ బాగుందని ఇక ప్రభావతి కామాక్షి అయితే శారీస్ తీసుకుంటూ ఉంటారు. మీనా అయితే ఇక టీ పెట్టి అందరికీ తీసుకుని వస్తుంది. అందరికీ టీ ఇచ్చేశాక మీనా అలా నించుని ఉంటుంది. ఏంటి నించుని ఉన్నావు, లోపల బట్టలున్నాయి, వెళ్ళి మడత పెట్టిరా అని చెప్పేసి ఇక ప్రభావతి చెప్పడంతో, ఆ సరే అత్తయ్య అని చెప్పేసి ఇక మీనా అయితే బట్టలు మడత పెట్టేసి ఇక కామాక్షి ఇచ్చిన డబ్బులు అయితే తీసుకుని ఇంకా వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. కామాక్షి ఈ చీరలు చాలా బాగున్నాయి, ఇవి తీసుకుందాం, వెళ్ళి డబ్బులు తీసుకునిరా అని చెప్పేసి ఇక ప్రభావతి చెప్పడంతో, నేనా? అవును, మొన్న నా డబ్బులు వచ్చినాయి కదా, ఆ డబ్బులు తీసుకురా అని ప్రభావతి చెప్తుంది కామాక్షికి. సరే వెళ్తాను అని కామాక్షి అయితే వెళ్ళిక ఆ డబ్బుల కోసం వెళ్తుంది కిచెన్ రూమ్ లోకి. వెళ్ళాక ఆ డబ్బులు లేకపోవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కామాక్షి అయితే. ఇంకా మొత్తం కిచెన్ రూమ్ అంతా వెతికేస్తుంది. ఎక్కడ డబ్బులు కనపడకపోయేసరికి, ఇక్కడే పెట్టాను కదా, అసలు కనపడకపోవడం ఏంటి, ఎవరు తీసుంటారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది కామాక్షి. అమ్మో ఇప్పుడు గాని వదినకి తెలిసిందంటే నన్ను ఏమంటుందో ఏంటో, ఎందుకులే చెప్పేయడం మంచిది అనిక ప్రభావతిని అయితే పిలుస్తుంది కామాక్షి. ఏమైంది కామాక్షి, ఏంటి అలా టెన్షన్ పడుతున్నావు, ఏమైంది, డబ్బులు తీసుకురమ్మని నన్ను టెన్షన్ పడుతున్నావేంటి అని ప్రభావతి అంటుంటే, అది కాదు వదినా, డబ్బులు కనిపించడం లేదు. ఏంటి? అవును, డబ్బులు కనిపించడం లేదు, ఇదిగో ఈ డబ్బాలోనే పెట్టాను, ఎవరు తీసుకువెళ్లారో అర్థం కావట్లేదు. అయినా కామాక్షి నీకు మతుందా, కిచెన్ రూమ్ లో పెడతారా ఎవరన్నా డబ్బులు తీసుకువచ్చి? ఇంతమంది పిల్లలు ఇక్కడ డాన్స్ నేర్చుకుంటున్నప్పుడు ఎవరో ఒకరు తీస్తారని నీకు అనిపించలేదా? లోపల సేఫ్ గా లాకర్ లో పెట్టచ్చు కదా, ఇక్కడ పెట్టాలా అని చెప్పేసి ఇక ప్రభావతి తిడుతుంటే, అది కాదు వదినా, ఇక్కడ పెడితే ఎవరు తీరని, డబ్బులు కిచెన్ రూమ్ లో ఉంటాయని ఎవరు అనుకుంటారు చెప్పు, అందుకని ఈ పోపుల డబ్బాలో పెట్టాను అని చెప్పేసి ఇక కామాక్షి చెప్తుంది ప్రభావతికి. మొత్తం వెతికావా? మొత్తం వెతికాను వదినా, ఎక్కడా కనిపించడం లేదు అని కామాక్షి ప్రభావతి చెప్తుంది. ఇగో ఇందులోనే పెట్టాను కానీ కనబడలేదు. బయట ఆవిడేమో డబ్బుల కోసం వెయిట్ చేస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి, అయ్యో అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే కంగారుగా బయటికి వెళ్తుంది. ఏమంటే ప్రస్తుతానికి దగ్గర డబ్బులు లేవు, ఇదిగో కామాక్షి తీసుకుని బయట ఎవరికో వడ్డీకి ఇచ్చిందంట, ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మీరు ఇవి తీసుకువెళ్ళిపోయి తర్వాత మళ్ళీ తీసుకురండి అని ఇక ప్రభావతి చెప్తుంటే, అయ్యయ్యో పర్లేదండి తీసుకోండి, మా కూతురు ఇక్కడే కదా డాన్స్ నేర్చుకుంటుంది, చెప్పండి ఎందుకండి, అంత ఇబ్బంది ఏం పెట్టండి, నేను తర్వాత ఎదురుగానే డబ్బులు అని ఆవిడ అంటుంటే, అయ్యయ్యో పర్లేదు నేను డబ్బులు ఇచ్చి తీసుకుంటాను, సరేనా మీరు వెళ్ళండి ఇంకా అని చెప్పేసి ఇక ప్రభావతి చెప్తుంటే, సరే మాస్టర్ నేను మా అమ్మని బయట వరకు దేబెట్టి వస్తాను అని చెప్పేసి ఇక రాధిక అయితే వాళ్ళ మమ్మీని దింపడానికి బయటికి వెళ్తుంది. ఏంటి వదినా నా మీద కెట్టేశావు, ఆ డబ్బులు నేను వడ్డీకి ఇచ్చానంటున్నావేంటి అని చెప్పేసి ఇక కామాక్షి అంటుంటే, ఇంకేం చేయమంటావు కామాక్షి, అసలు నువ్వు చేసింది ఏమైనా మంచిగా ఉందా, డబ్బులు అక్కడ పెట్టావు, ఇప్పుడు కనబడట్లేదంటే ఇప్పుడు వీళ్ళకి ఏ సమాధానం చెప్పాలి, నేను డబ్బులు లేవండి నా దగ్గర అని చెప్తే నా పరువు పోతుంది, అంతకు వాళ్ళ అమ్మాయి నా దగ్గర డాన్స్ నేర్చుకుంటుంది, అలాంటిది వాళ్ళ దగ్గర నా పరువు పోతే చాలా చండాలంగా ఉంటుంది, ఏంటి వీళ్ళ దగ్గర కనీసం ఈ డబ్బులు కూడా లేవా, అలాంటిది డాన్స్ నేర్పిస్తున్నారా, వీళ్ళంతా చీపో లో అని చెప్పేసి నన్ను అనుకుంటారు కదా, అందుకని చెప్పేసి అలా చెప్పాను కామాక్షి అని ప్రభావతి అంటుంది. సరే ఇందాక కంగారులో సరిగా వెతకలేదేమో, ఒకసారి మళ్ళీ వెతుకుదామని చెప్పేసి ఇక కామాక్షి ప్రభావతి అయితే కిచెన్ రూమ్ లోకి వెళ్ళి మొత్తం వెతుకుతారు. ఇంకా ఎంతసేపు వెతికినా దొరకపోవడంతో టెన్షన్ పడి కామాక్షి అయితే ఇంటికి అసలు ఎవరొచ్చారు ఇవాళ అని చెప్పేసి ఇక ప్రభావతిని అయితే అడుగుతుంది. అయ్యో ఎక్కడికి పోయినాయి అని ఇక ప్రభావతి కంగారు పడుతుంటే, నేను అనుకున్నాను కష్టపడిన సొమ్ము అయితే ఎక్కడికి పోదు, నువ్వు అక్రమంగా సంపాదించిన సొమ్ము కదా అందుకనే పోయింది అని కామాక్షి అంటుంటే, నోర్ముయ్ కామాక్షి, అవి నా తెలివితేటలతో నేను సంపాదించుకున్నాను, కేసు వెనక్కి తీసుకోవడం వల్లే కదా మీనా వాళ్ళ తమ్ముడు బయటికి వచ్చాడు, లేకపోతే వాడు జైల్లోనే ఉందని కదా, ఇప్పుడు దీనికి నువ్వు లింక్ చేయకు అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంది కామాక్షిని. అంతేలే వదిన, చేసిన తప్పులనే చేసేస్తారు, తప్పులు నువ్వు చెప్తే మాత్రం ఇలా మాట్లాడి నోరు మూయించేస్తారు అంతే కదా అని కామాక్షి అంటుంటే, సర్లే గానీ ముందు డబ్బులు ఎవరెత్తుకెళ్లారో చూడాలి అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంది. ఎవరొచ్చారబ్బా అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే ఆలోచిస్తుంటే, అక్కడైతే బట్టలు మడత పెట్టేసి ఉంటాయి. కామాక్షి ఈ బట్టలు ఎవరు మడత పెట్టారు, నువ్వు మడత పెట్టావా, నేనైతే మడత పెట్టలేదే అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, ఇందాక మీనా టీ పెట్టింది కదా,
మీనా వచ్చి టీ పెట్టాక ఇవి మడత పెట్టేసి వెళ్ళిపోయి ఉంటుంది అని కామాక్షి అంటుంటే అది లెక్క. అయితే ఈ డబ్బులు దొంగతనం చేసింది మీనానే అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే ఏ ఊరుకోదినా ఇంక అస్తమానం నీకేమైనా ఛాన్స్ దొరికితే చాలు మీనా మీదకి గంటేస్తావు. మీనా అసలు డబ్బు ఆశపడే మనిషి కాదని నీకు తెలుసు, నాకు తెలుసు. తెలిసినా సరే మీనా మీదకి ఎందుకని నెట్టుతున్నావు నువ్వు అని చెప్పేసి ఇక కామాక్షి అంటుంటే అవును, మీనాకి ఇంతకు ముందు డబ్బులు అవసరం లేదేమో, కానీ ఇప్పుడు డబ్బులు అవసరమే కదా మీనాకి. వాళ్ళ తమ్ముడిని బయటికి రప్పించుకోవడానికి ఎంతో కొంత లాయర్కి ఇచ్చే ఉంటారు కదా, ఆ లాయర్ తీసుకొచ్చి మనకి ఇచ్చారు కదా. ఫ్రీగా లాయర్ దగ్గర మనకేం ఇవ్వరు కదా, వాళ్ళు ఇచ్చిన డబ్బులే మనకి ఇస్తారు. అవన్నీ అప్పులు చేసి తీసుకొచ్చి ఉంటారు. లాస్ట్కి వచ్చేటోడికి నా దగ్గర దొంగతనం చేసి పట్టుకెళ్ళిపోయి ఉంటుంది అని ప్రభావతి అంటుంటే ఏంటి వదినా నువ్వు అలా మాట్లాడతావు? కాకపోతే ఎలా మాట్లాడమంటావు? మొత్తం వాళ్ళ కుటుంబం మొత్తం దొంగల కుటుంబమే. అందులో పుట్టిన మీనాకి దొంగ బుద్ధి ఉండకుండా ఉంటుందా? ఇన్ని రోజులు అనుకున్నాను దీనికి దొంగ బుద్ధులు లేవనుకుని, ఇవాళ అర్థమైంది అదే దొంగతనం చేసి ఉంటుంది అని ప్రభావతి అంటుంటే కంగారు పడకు వదినా, ఎందుకంత కంగారు పడతావు? అసలు ఎవరు వచ్చారో ఎవరు తీసుకువెళ్లారో ఏం తెలియకుండా అసలు ఎలా కంగారు పడతావు, తన మీదకి నెట్టేస్తావేంటి అని కామాక్షి అంటుంది. లేదు, ఖచ్చితంగా అదే తీసుంటుంది, నాకు తెలుసు. నేను ఒక ప్లాన్ చెప్తాను, దాన్ని బట్టి అమలు చేద్దాము. నేను ఇంటికి వెళ్ళాక నువ్వు నాకు మిస్డ్ కాల్ ఇవ్వు, దాన్ని బట్టి నేను మాట్లాడతాను, అప్పుడు మీనా మీదకి నెట్టుతాను, సరేనా అని చెప్పేసి వెళ్ళిపోతుంది ప్రభావతి అయితే కామాక్షి వాళ్ళ ఇంట్లోంచి. అప్పుడే ఇక మీనా అయితే ఇంటికి వస్తుంది. అప్పుడే అక్కడ బాలు కూర్చుని ఉంటాడు. ఏంటి వాళ్ళు ట్రిప్స్ ఏం లేవా, ఇలా వచ్చారు ఏంటి అని చెప్పేసి ఇక మీనా అడుగుతుంటే లేదు మీనా, కొంచెం ఖాళీగా ఉందని ఇంటికి వచ్చి కూర్చున్నాను అని బాలు అంటాడు. సరే భోజనం చేస్తారా? చేద్దాంలే మీనా, నువ్వెక్కడికి వెళ్ళావు? నేను కామాక్షి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళానండి, వెళ్ళి పూలు ఇచ్చేసి వచ్చాను. ఓహో అవునా, సరే నాకు కొంచెం కాఫీ పెట్టవా అని బాలు అడిగేసరికి సరేనండి అని చెప్పేసి ఇక కిచెన్ రూమ్ లోకి వెళ్తుంది మీనా. ఇక మీనా బాలు మాట్లాడుకుంటుంటే అప్పుడే ఇక ప్రభావతి ఇంటికి వచ్చి మీనా కాఫీ అని చెప్పేసి అడుగుతుంది. ఏంటి ప్రభా నువ్వు ఇప్పటిదాకా మీనా కూడా బయట పనిచేసి వచ్చింది కదా, నువ్వు వెళ్ళి కాఫీ పెట్టుకుని తాగొచ్చు కదా అని సత్యం అంటుంటే పర్లేదు మావయ్య నేను పెడతాను అని చెప్పేసి ఇక మీనా అంటుంది. కాఫీ పెట్టడానికి వెళ్తుంది మీనా. ఇక ప్రభావతి ఛాన్స్ దొరికిందని చెప్పేసి ఇక కామాక్షికి అయితే మిస్డ్ కాల్ ఇచ్చి కట్ చేస్తుంది. ఓహో చేసేసిందా, ఇంకా మీనాని ఇరిగించడానికి ముందుగా ఉంటుంది. ఏం చేస్తాం, చేయకపోతే తప్పుతుందా అని చెప్పేసి ఇక ప్రభావతికి అయితే రివర్స్ లో కాల్ చేస్తుంది కామాక్షి. అప్పుడే ఇక మీనా అయితే కాఫీ తీసుకొచ్చి సత్యానికి మరియు ప్రభావతికి ఇస్తుంది. చెప్పు కామాక్షి, ఏం చెప్పేది నేను, నువ్వే కదా ఫోన్ చేయమన్నావు అని కామాక్షి అంటుంది. ఏంటి కామాక్షి ఏం చెప్తున్నావు, బీరువాలో ఉన్న 2 లక్షలు పోయాయా? ఏం మాట్లాడుతున్నావు కామాక్షి? నేనేం చెప్పాను, నువ్వే కదా మాట్లాడుకుంటున్నావు, మాట్లాడుకో అని కామాక్షి అంటుంది ఇంకో సైడ్ నుంచి. ఎప్పుడు పోయాయి? మొన్నే కదా నీకు డబ్బులు వచ్చాయి, అప్పుడే పోయాయి అంటున్నావు, అసలు ఎలా పోయాయి అని చెప్పేసి ఇక కావాలని ప్రభావతి అయితే అడుగుతుంది కామాక్షిని. అప్పుడే ఇక రోహిణి మరియు మనోజ్ అయితే వస్తారు. అమ్మో నేను 2 లక్షలు తీసిన విషయం ఇవి తెలిసిపోయిందా ఏంటి అని చెప్పేసి ఇక రోహిణి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకో సైడ్ నుంచి. అయితే పొద్దున్నుంచి ఎవరెవరు వచ్చారు మన ఇంటికి? పొద్దున్నుంచి ఎవరు లోపలికంటూ వచ్చిందే లేదు కదా. ఓహో మీనా మీద నీ అనుమానం, మీనాయే కదా పూలు ఇవ్వడానికి వచ్చింది, పూలు ఇవ్వడానికి వచ్చి టీ పెట్టి వెళ్ళింది అంటే నువ్వు మీనా మీద అనుమాన పడుతున్నావా అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే చచ్చ ఆఖరికి నా మీద గంటుతున్నావు కదా వదినా నువ్వు అని చెప్పేసి ఇంకో పక్క నుంచి కామాక్షి అంటుంది. అమ్మయ్య మీనా మీద గింటేస్తున్నారు అత్తయ్య, పోన్లే నాకే బెస్ట్ అని చెప్పేసి ఇక రోహిణి అయితే మనసులో అనుకుంటుంది. అప్పుడు ఇక ఇంటికి శృతి రవి కూడా వస్తారు. ఏంటి అందరూ సీరియస్ గా ఉన్నారు, ఏమైంది అని శృతి అడుగుతుంటే కామాక్షి అత్త వాళ్ళ ఇంట్లో 2 లక్షలు పోయాయంట, అదే అమ్మ మాట్లాడుతున్నారు ఫోన్లో అని చెప్పేసి మనోజ్ అంటాడు. నువ్వు డౌట్ పడుతున్నావు, అయ్యో తప్పు కామాక్షి, మీనా చాలా మంచిది, మీనానికి అలాంటి బుద్ధులు లేవు, అయ్యో డౌట్ పడక కామాక్షి అని కావాలని ఇక ప్రభావతి అంటుంటే బాలు కోపం వచ్చి ఇక ప్రభావతి దగ్గర ఫోన్ అయితే లాక్కుని ఏంటత్తా ఏం మాట్లాడుతున్నావు, నువ్వు మీనా మీద డౌట్ పడుతున్నావా, అసలు నువ్వు అలా అలా ఎలా డౌట్ పడతావు, మీనా గురించి నీకు తెలుసు కదా అని బాలు అడుగుతుంటే అయ్యో లేదు బాలు నేనేమీ డౌట్ పడడం లేదు అని చెప్పేసి ఇక కామాక్షి అంటుంది. అదేంటి మరి మా అమ్మ ఏంటి నువ్వు డౌట్ పడుతున్నావు అంటుంది ఏంటి? అయ్యో లేదు బాలు అని చెప్పేసి ఇక కామాక్షి అంటుంటే కామాక్షి దగ్గర నుంచి ఫోన్ అయితే ఆగేసుకుంటుంది ప్రభావతి. ఏంట్రా వాళ్ళు డబ్బులు పోయినందుకు వాళ్ళు అనుమాన పడతారు, ఎందుకంటే మీ భార్య సైడ్ కుటుంబం అంతా దొంగల కుటుంబమే కదా, ఇప్పుడు తను కూడా దొంగ అయి ఉండొచ్చు కదా, ఎవరు అనుమాన పడకుండా ఉంటారు? మీ భార్య వాళ్ళ తమ్ముడు జైలుకి వెళ్తే నేను కేసు రివర్స్ తీసుకోవడం వల్ల బయటికి వచ్చాడు, లేకపోతే వాడు జైల్లో ఉండాలి కదా, అప్పుడు వీళ్ళ కుటుంబాన్ని అందరూ ఏమంటారు? ఇలానే అంటారు కదా, దొంగల కుటుంబం అనే అంటారు. అందులోంచి వచ్చిన మీరని అనుమానించకుండా ఎలా ఉంటారా అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే బాలుని వాళ్ళ కుటుంబంలో అందరూ కాదు, ఆ శివగాడు తెలిసి తెలియక కావాలని తప్పు చేశాడు, అది నువ్వెందుకని చెప్పేసి మీనా మీద రుద్దుతున్నావు? మీనా ఏనాడు దొంగతనం చేయలేదు, తన ఒంటి మీద బంగారం కూడా మొత్తం తీసి నీకు ఇచ్చేసింది, అయినా సరే నువ్వు ఇంకా తనని అవమానిస్తావేంటి? అయినా అవమానించింది నేను కాదురా, కామాక్షి డబ్బులు పోయాయి కాబట్టి కామాక్షి అనుమానిస్తుంది. కామాక్షి అత్తకి ఎవరో కావాలని ఎక్కించి చెప్పించుంటారులే, నాకు బాగా తెలుసు, కానీ నేను అతతో మాట్లాడతాను అని బాలు అంటాడు. నువ్వేమీ వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు,
మీనాయే తీసిందని చాలా డౌట్ పడుతుంది, చాలా గట్టిగా నమ్ముతుంది. ఎందుకంటే పొద్దున్న నుంచి ఇంటికి ఎవరు రాలేదంట, మీనా ఒక్కరితే వచ్చిందంట. మీనాయే తీసుంటుందని చాలా గట్టిగా నమ్ముతుంది కామాక్షి. నువ్వెంత చెప్పినా తన మాటలు వినదులే. పెడితే మళ్ళీ కేసు కూడా పెట్టచ్చేమో అని ప్రభావతి అంటుంటే, ఏంటి మీనా మీద కేసు పెడతారా? తను వచ్చి తీసుకుంటే కేసు పెట్టేస్తారా? అసలు తను తీసుకుందని మీ దగ్గర ప్రూఫ్ ఉందా? తన పాపం వచ్చి పూలు ఇచ్చేసి వెళ్ళిపోయింది, దానికి తన మీద ఇంత పెద్ద నింద వేస్తారా అని ఇక బాలు అంటుంటే మీనా మాత్రం ఏడుస్తూ బాలు వంక చూస్తూ ఉండిపోతుంది. ఏవండి, అసలు నేనేం చేయలేదండి. వెళ్ళాను, పూలిచ్చాను, టీ పెట్టమంటే టీ పెట్టి పక్కనే ఉన్న బట్టలుంటే మడత పెట్టి వచ్చేసానండి. అంతకు మించి నేనేం తీయలేదండి అని చెప్పేసి మీనా అంటుంటే, హా, దొంగలందరూ ఇలాగే చెప్తారు, నిజాలు ఏమన్నా ఒప్పుకుంటారా ఏంటి అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంది. ఇదిగో ప్రభావతి, నోట్లోంచి మాటలు సరిగ్గా రానివ్వు. నీకు ఎన్నిసార్లు చెప్పాను మీనా దొంగతనం చేయలేదని, తను అలాంటి మనిషి కాదని. నువ్వు ఇంకొకసారి మీనానంటే నీకు మర్యాదగా ఉండదు. అయినా కామాక్షికి కూడా తెలుసు కదా, నీకంటే కామాక్షికే మీనా అంటే చాలా ఇష్టం. అలాంటిది మీనా మీద నింద వేస్తుందంటే నేను నమ్మలేను అని ఇక బాలు మరియు సత్యం అంటుంటే ప్రభావతితోటి, అవునండి 2 లక్షలు పోతే ఎవరన్నా ఊరుకుంటారా? అది కూడా కామాక్షి వాళ్ళ ఇంట్లోంచి పోయినాయి అంట. ఇంట్లో పోతే ఎలాగోలా అనుకోవచ్చు, కానీ వాళ్ళ ఇంట్లో పోయినప్పుడు మీనానే తీసిందని చెప్పేసి డౌట్ పడుతున్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? నీ ప్రభావతి అంటుంటే, లేదు కామాక్షి ఏదో తప్పు పడుతుంది, లేదు కామాక్షి నిజంగానే ఎవరో చెప్పిన మాటలకి మారిపోయి ఉంటుంది, నేను మాట్లాడతానులే అని చెప్పేసి ఇక సత్యం అంటాడు. లేదు నాన్న, వదిలేయండి, మీనాయే ప్రూవ్ చేసుకుంటుంది, మీనా చూసుకుంటామని బాలు అంటాడు. చూసుకుంటారు. ఎలా అయితే ఇప్పుడు శివగారిని బయటికి రప్పించారో అలాగే మీనం కూడా చేస్తారా అని ప్రభావతి అంటుంటే, ఇదిగో అమ్మ, నీకు నమ్మకం లేకపోతే నువ్వు సైలెంట్గా ఉండు. నీ డబ్బులేం పోలేదు కదా, పోయినవి కామాక్షి అత్త డబ్బులు, అవి మేము చూసుకుంటాము. ఎక్కడ పోయాయో ఎవరు తీసారో అవి కనిపెట్టి అత్తకి తిరిగా డబ్బులు చేరేలా మేము చేస్తాము. నువ్వేమీ మీనా మీద నిందలు వేయాల్సిన అవసరం లేదు. నీ డబ్బులు పోయినప్పుడు నువ్వు మాట్లాడు అని చెప్పేసి ఇక బాలు అంటాడు ప్రభావతిని. అయినా మీనమ్మాల కుటుంబాన్ని అంటున్నావు, నువ్వు వాడు కలిసి ఇద్దరు కలిసి మీనా బంగారాన్ని దొంగతనం చేసి అమ్ముకోలేదా? అప్పుడు లేదా మీ ఇద్దరిది దొంగ బుద్ధి కాదా? అలాంటిది ఇక జీవితాంతం మీరు దొంగలుగానే మిగిలిపోతారా? లేదు కదా, మీనా ఎప్పుడు అలాంటి పని చేయదు. ఇంకొకసారి మీనానంటే మాత్రం మీకు మర్యాదగా ఉండదు అని చెప్పేసి ఇక బాలు అయితే తిడతాడు ప్రభావతిని మరియు మనోజ్ని. అవును ఆంటీ, మీనా పూలు అమ్మడానికి కదా వాళ్ళ ఇంటికి వెళ్ళింది, అది పక్కన పెట్టేసి మీనాయే దొంగతనం చేసింది అంటారేంటి మీరు అని చెప్పి మీరు సొంత కోడలికి మీరు సపోర్ట్ చేయడం మానేసి అలా నిందిస్తారేంటి? మీనా గురించి మీకు తెలీదా అనిక శృతి అంటుంటే, ఏంటి నువ్వు మళ్ళీ దానికి సపోర్ట్ చేస్తున్నావు? మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు కదా? అవును, నేను మీనా మాట్లాడుకోవట్లేదు, కానీ నేను న్యాయం తరపునే ఉంటాను. మీనా చేసింది తప్పు కాదు అని చెప్పేసి నేను వాదించగలను. తనతో మాట్లాడకపోయినా సరే, తను చేసింది తప్పు అయితే ప్రూవ్ అయితే నేను తనని తిడతానే, కానీ తను అలా చేయకపోతే తనకి నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి ఇక శృతి అంటుంది. నిజం తెలియకుండా అంత ఈజీగా ఒకరి మీద నింద వేయకూడదు అత్తయ్య అని చెప్పేసి ఇక శృతి చెప్తుంది. సరే వదిలేయండి, ఇవన్నీ నేను చూసుకుంటానులే అని చెప్పేసి ఇక బాలు అంటాడు. దా మీనా అని చెప్పేసి ఇక మీనాని పట్టుకుని చేపట్టుకుని లోపలికి తీసుకువెళ్ళిపోతాడు బాలు. అయితే మీనా, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు, మా అమ్మ అలానే మాట్లాడుతుంది. ఎవరు దొంగతనం చేశారో, అసలు ఎవరు తీశారో నేను తెలుసుకుంటాను, సరేనా? కావాలని మా అమ్మ నాటకాలు ఆడుతుందో, మన ఇద్దరిని బయటికి గెంటడానికి నాటకాలు ఆడుతుందో నేను తెలుసుకుంటాను కదా, నువ్వేం బాధపడుకో అని చెప్పేసి ఇక మీనాకు చెప్పేసి బాలు అయితే కామాక్ష వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కామాక్ష వాళ్ళ ఇంటికి వెళ్ళి, అత్త నిజం చెప్పు, నువ్వు నిజం చెప్పకపోతే ఇవాళ మాత్రం నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు. మీనా ఎంతలా ఏడుస్తుందంటే అంతలా ఏడుస్తుందత్త, నువ్వు చూసుండవు. అయినా నువ్వే అనుమానించావు అని చెప్పేసి మా అమ్మ ఫోన్ కాల్లో మాట్లాడుతుంది. అసలు నీ 2 లక్షలు పోవడానికి మీనాకి సంబంధం ఏంటి? అసలు నిజంగా 2 లక్షలు నీవేనా, లేకపోతే మా అమ్మవా? చెప్పత్తా, చెప్పకపోతే నేను ఎలాగోలా తెలుసుకుంటాను. తెలిసాక మాత్రం అసలు బాగోదు మీ ఇద్దరికి అని చెప్పేసి ఇక బాలు అయితే చెప్పడంతో, చెప్తాను రా, మొత్తం చెప్తాను, మీ అమ్మకి అసలు ఏం తెలియకుండా పోతుంది, కావాలని మీనా మీద గెంటుతుంది అని చెప్పేసి ఇక కామాక్షి అంటుంటే, అదేంటత్త, ఆ డబ్బులు నీవి కాదా? ఆ డబ్బులు నావి కాదురా, మీ అమ్మవే. మా అమ్మకి 2 లక్షలు ఎక్కడ వత్తా? అది అని కామాక్షి అంటుంటే, చెప్పత్తా, ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు, నువ్వు నిజం చెప్తేనే నాకు నిజం తెలుస్తుంది, అప్పుడు మా అమ్మని నేను ఏదన్నా మాట్లాడగలను, ఏదన్నా అనగలను అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, సరేరా మొత్తం చెప్పేస్తాను. మీనా వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా, తనని విడిపించడానికి లాయర్ దగ్గర మీ అమ్మ 2 లక్షలు తీసుకుందిరా. ఏంటత్తా నువ్వు మాట్లాడేది? అవునరా, శివాని విడిపించాలంటే 2 లక్షలు ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ పెడితే ఆ లాయర్ తీసుకొచ్చి ఆ 2 లక్షలు మీ అమ్మకి ఇచ్చాడు. అందుకనే మీ అమ్మ కేసు వాపస్ తీసుకుంది, లేకపోతే అంత సులువుగా తీసుకుంటున్నా మీ అమ్మ అని కామాక్షి అడుగుతుంది. అదే అనుకున్నాను, అప్పటికప్పుడు అమ్మ మనసు అంత ఈజీగా ఎలా మారిపోయిందా ఏంటి అని అనుకున్నాను. నువ్వు చెప్తుంటే ఇప్పుడే నాకు బాగా అర్థమవుతుందత్త. అంటే ఇప్పుడు ఆ 2 లక్షలు మేము లాయర్కి ఇచ్చిన డబ్బులు ఆ లాయర్ అమ్మకిచ్చాడు, ఆ డబ్బులే కదా? అవునరా అని చెప్పేసి ఇక కామాక్షి చెప్పడంతో, ఆ డబ్బులు మీనా దొంగతనం చేసిందని చెప్పేసి అంటుందా? మా అమ్మ అసలు చూసిందా? మీ అమ్మ చూడలేదురా, మీనా పొద్దున్న వచ్చి
టీ కాసి బట్టలు మడత పెట్టేసి వెళ్ళిపోయింది. ఆ బట్టలు మడత పెట్టినప్పుడే ఎక్కడో చోట డబ్బులు తీసేసుకుందేమో అని చెప్పేసి మీ అమ్మ అనుమాన పడుతుంది. అంతకు మించి ఏం లేదు. పొద్దునుంచి ఇంటికి చాలా మంది వచ్చారు, ఎవరు తీశారు అని చెప్పేసి ఆరాధిద్దామంటే మీ అమ్మ మాత్రం మీనా మీదకి నెట్టేసింది. మీనా ఇవాళ వచ్చింది కాబట్టి మీనా మీదకి నెట్టేసింది అని చెప్పేసి ఇక కామాక్షి అంటుంది. గుర్తు తెచ్చుకో అత్త, ఇంకా ఎవరన్నా వచ్చారా అని చెప్పేసి బాలు అడిగేసరికి రోహిణి వచ్చిందిరా. ఏంటి, పార్లమ్మ వచ్చిందా? అవును, పొద్దున్న వచ్చి నాతో కాసేపు మాట్లాడేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అనిక చెప్పడంతో కామాక్షి అయితే బాలుకి అయితే డౌట్ పడాల్సిన విషయమే అని మనసులో అనుకుంటాడు. ఇక బాలు, సరే అత్త, నిజం చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్, నేను వెళ్తున్నాను. రే నిజం చెప్పినట్టు చెప్పకరా, మీ అమ్మతో మళ్ళీ నేను పడలేను అని ఇక కామాక్షి అంటుంటే, పర్లేదులే అత్త, ఒకసారికి పడు, ఏం పర్వాలేదు. మీనా ఎంతలో ఏడుస్తుందంటే అంతలో ఏడుస్తుంది. అయినా మా అమ్మ నువ్వు ఫ్రెండ్సే కదా, ఏం పర్వాలేదులే అని చెప్పేసి ఇక అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు బాలు. ఇక ఇంటికి వెళ్తాడు బాలు. అయితే ఏరా, దొంగతనం చేసింది ఎవరో తెలిసిందా అని సత్యం అడుగుతుంటే, ఈ డబ్బులు కాదు నాన్న, ఇంకో వేరే డబ్బులు తెలిసాయిలే అని బాలు అంటుంటే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అప్పుడే ప్రభావతి వాళ్ళందరూ కిందకి వస్తారు. ఏం మాట్లాడుతున్నానని తెలిస్తే నీ గుండె ఆగిపోద్దామా నీకు అని చెప్పేసి బాలు అంటుంటే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, పిచ్చి పిచ్చి తిక్క ఏం పట్టిందా నీకు? మీనా దొంగతనం చేసిందని చెప్పినందుకు నీ బుర్ర ఏమన్నా పోయిందా ఏంటి అని ప్రభావతి అడుగుతుంటే, ఇప్పుడు నేను చెప్పబో విషయం వింటే నీ బుర్రే పోతుంది అని బాలు అంటాడు. ఏంటి, ఏం చెప్తావురా? మీనా దొంగతనం చేసిందని చెప్పేసి అంటున్నావు కదా, ఆ 2 లక్షలు ఎవరు అమ్మా అని చెప్పేసి ఇక బాలు అడిగేటప్పటికి ఒకసారిగా షాక్ అయిపోయేలా ఉండిపోతుంది ప్రభావతి. అయితే చెప్పాను కదరా, కామాక్షి డబ్బులు అవి, కామాక్షి దాచుకున్న డబ్బులు అవి అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, ఏంటి అత్త దాచుకున్న డబ్బులా? అవి ఎవరి డబ్బులో నాకు బాగా తెలుసు, అత్త మొత్తం నాకు చెప్పేసింది అని బాలు అంటుంటే, ఏం చెప్పిందిరా చెప్పరా అని చెప్పేసి సత్యం అడుగుతాడు. ఇంకేముంది నాన్న, అమ్మ కేసు ఎలా వెనక్కి తీసుకుంది అనుకుంటున్నావు? ఎలా తీసుకుంది? ఇంకేముంది, లాయర్ దగ్గర నుంచి 2 లక్షలు తీసుకుని కేసు వెనక్కి తీసుకుని కంప్లైంట్ మొత్తం కొట్టిపడేసింది నాన్న అని ఇక బాలు చెప్పడంతో సత్యం అయితే కోపం గల ప్రభావితం చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ 2 లక్షలు కనపడకపోవడంతో పొద్దున్న నుంచి మీనాయే వచ్చిందని మీనా మీద డౌట్ పడుతుంది అమ్మ. కానీ మీనా తీయడం అమ్మ చూడలేదు నాన్న, కావాలని మీనా మీద కేసు అది ఇది అని, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పేసి అందరం అడుగుతామని కామాక్షి అత్త డబ్బులని అబద్ధం ఆడి మీనా మీదకి నెట్టేలా చేసింది. అసలు కామాక్షి అత్త ఏమాత్రం కూడా మీనాని ఏమి ఇంచు రవ్వ కూడా అనుమానించలేదు తెలుసా, అమ్మే చేసింది ఇదంతా అని ఇక బాలు చెప్పేసరికి, ఏంటి ప్రభా వీడు చెప్పేది మొత్తం నిజమేనా, అసలు ఇలా తయారయ్యేంటి ప్రభా నువ్వు అని ఇక సత్యం అంటుంటే ఇంకలా సైలెంట్గా ఉంటుంది ప్రభావతి. చిచ్చి, అసలు నువ్వు మనిషివేనా? లాయర్ దగ్గర డబ్బులు తీసుకుని కేసు వెనక్కి తీసుకుంటావా? ఇంకా మేమందరం నీ మనసు మంచిదై ఉంటుంది, అందుకని జాలిపడి చిన్న పిల్లోడి మీద జాలిపడి కేసు వెనక్కి తీసుకున్నావేమో అనుకున్నాం, కానీ ఇంతలా చేస్తావా ప్రభావతి నువ్వు? అసలు అచ్చి, నిన్ను నా భార్యగా చెప్పుకోవడానికి నాకు అసహ్యం వేసుకొస్తుంది. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వీళ్ళు కష్టపడి అక్కడ ఇక్కడ అప్పులు చేసిన డబ్బులను మళ్ళీ లాయర్ దగ్గర నుంచి నువ్వు తీసుకుని మళ్ళీ మీనా దొంగతనం చేసిందని మీనా మీదకి నెట్టుతావా అని చెప్పేసి ఇక సత్యం తిడుతుంటే, నాన్న ఇందులో ఇంకో మతలబు ఉంది, ఏంట్రా అది, ఇంకేమో చేసింది ఇది అని సత్యం అడుగుతుంటే, లేదు నాన్న, కామాక్షి అత్త చెప్పింది కదా, అమ్మ కూడా చెప్పింది కదా, ఇవాళ మీనా ఒక్కరితే వచ్చిందని. మీనా ఒక్కరితే కాదు, ఇవాళ పార్లరమ్మ కూడా పొద్దున్న వెళ్ళింది. పార్లరమ్మ పొద్దున్న వెళ్ళి ఆ డబ్బుల గురించి తెలుసుకుందంట. ఆ డబ్బుల గురించి తెలిసాకనే ఆ డబ్బులు కనబడకుండా పోయాయి అని చెప్పేసి బాలు చెప్పడంతో, ఏంటి రోహిణి వచ్చిందా? అవును, పార్లరమ్మ వచ్చింది, కామాక్షి అయితే డబ్బులు కూడా చూపించింది ఎక్కడ ఉన్నాయో. అదే తెలుసా నీకు ఆ విషయం తెలీదు. మీనా వచ్చింది, మీనా దొంగతనం చేసిందని మీనా మీద నెట్టేస్తున్నావు. రోహిణి ఎందుకని దొంగతనం చేయకూడదు? తక్కువ కుటుంబంలో ఉన్న వాళ్ళు మాత్రమే దొంగతనం చేస్తారని దగ్గర ఏమైనా సాక్ష్యాలు కానీ ఆధారాలు కానీ ఉన్నాయా? మీనా మీద ఎందుకు నింద వేశావు? పార్లరమ్మ కూడా వచ్చింది, నాకు తెలిసి ఈ డబ్బులు తీసింది పార్లరమ్మే. కావాలంటే చెక్ చేసుకుని ఎంక్వైరీ చేసుకో, అర్థమవుతుందా? మీనాది మాత్రం ఏ ఇంచు కూడా రవ్వ కూడా మిస్టేక్ లేదు నాన్న. మా దగ్గర నుంచి లాయర్ దగ్గర నుంచి 2 లక్షలు తీసుకుంది చేసింది అమ్మ, ముందు తప్పంతా అమ్మది. ఆ డబ్బులు దొంగతనం చేశారని కంగారు పడిపోతుంది, కానీ ఆ డబ్బులు అసలు అమ్మవే కాదు కదా, ఆ డబ్బులు మావి, మేము లాయర్కి ఇచ్చిన డబ్బులు అవి అని చెప్పేసి అని బాలు అంటుంటే, రే అసలు నాకేం మాటలు కూడా తెలియట్లేదురా ప్రభా, అసలు నువ్వు మనిషివేనా ఇంకేమన్నా నాకు అర్థం కావట్లేదు. ఎన్ని అబద్ధాలు ఆడతావు? అయినా పొద్దున్నుంచి అసలు మీ డాన్స్ క్లాస్కి ఎవరు వచ్చారో, ఎవరు పైకి వెళ్ళారో, ఎవరు కిందకి వెళ్ళారో ఏమి తెలుసుకోకుండా ఉన్నావు నువ్వు. ఇదిగో రోహిణి కూడా వచ్చిందంట, మరి రోహిణి కూడా దొంగతనం చేసి ఉండొచ్చు కదా. అయినా ఆ డబ్బులు ఎవరు దొంగతనం చేస్తే ఏంటి? మీనా వాళ్ళు కష్టపడి లాయర్కి ఇచ్చిన డబ్బుల్ని నువ్వు తీసుకున్నావు. ఏదో జాలి హృదయంతో కేసు వాపసు తీసుకున్నావు అనుకున్నానే, కానీ నువ్వు అసలు నా కళ్ళ ముందు ఉండకు ప్రభావతి, పక్కకి పో అని చెప్పేసి సత్యం అయితే
ప్రభావతిని తిడతాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్. రోహిణియే దొంగతనం చేసిందని నిజం బయటపడాలనుకుంటే ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో రోహిణి ఎలా దొరకపోతుందో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.